హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనీ వైజ్లో బెస్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 20 నుంచి 25,000, ఒక 30,000 బిలో ఉన్న వాళ్ళు, లీస్ట్ శాలరీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 1 crore కార్పస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ వాళ్ళ శాలరీలో ఒక 20%, అంటే ఒక 5,000 ఎవరీ మంత్ కరెక్ట్ ప్లాన్ చేయడం వల్ల డెఫినెట్గా ఒక 20 ఇయర్స్లో 1 కోటి రూపాయల కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా ఈజీగా అనుకుంటారు ఫ్రెండ్స్. అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మనీ అయితే డెఫినెట్గా 1 కోటి రూపాయలు అవుతుంది. వీడియో ఎంతవరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 3 డైవర్సిఫికేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అది 1 కోటి రూపాయల కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు కన్సిస్టెన్సీగా ఒక 5,000 వాళ్ళ శాలరీలో చేసినట్లయితే డెఫినెట్గా 1 కోటి రూపాయలు అయితే క్రియేట్ అవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎంతవరకు చూడండి. నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందని, లేకపోతే నచ్చకపోయినా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, వాళ్ళ శాలరీలో ఒక 2,000 ఖచ్చితంగా పాప ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 2,000 సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత సెకండ్ వన్ ఒక 2,000 వచ్చేసి వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 20 ఇయర్స్కి కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే థర్డ్ వన్ అటల్ పెన్షన్ యోజన అని స్కీమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క స్కీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక 1,000 రూపీస్, ఒక 5,000 ఎవరీ మంత్ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ చివరిగా ఒక 8 lakhs బల్క్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక 3 ప్లాన్లలో ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు క్లియర్గా మీకు క్యాలిక్యులేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీలైతే నోట్ చేసుకుని ప్రతి ఈ స్కీమ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఒక 2,000 ఒక 14 years మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన యొక్క అమౌంట్ వచ్చేసి 3,36,000 అవుతుంది ఫ్రెండ్స్. 14 years మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత 21 years తర్వాత పాప మెచ్యూర్ అయిన తర్వాత మనకి 10 lakhs అయితే ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. ఇందులో రిస్క్ ఏముండదు ఫ్రెండ్స్. 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి ఫిక్స్డ్గా ఒక 10 lakhs అబౌవ్, అంటే 10 to 11 lakhs అయితే వస్తుంది ఆ 2,000తో. తర్వాత సెకండ్ వన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 2,000 పెట్టడం వల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఒక 20 yearsకి 4,80,000 అవుతుంది. దాని రిటర్న్స్ వచ్చేసి మనకు మినిమం 12% కాంపౌండింగ్తో 20 lakhs రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఏపీవై అటల్ పెన్షన్ యోజన ఒక 1,000 రూపీస్ 40 years బిలో ఉన్న వాళ్ళు ఇది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక 2,40,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళకి 20 yearsలో. సో ఇది వచ్చేసి మనకు రిటర్న్స్ నియర్లీ ఒక 14,50,000 అయితే రావడం జరుగుతుంది. దాని రిటర్న్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ 2,40,000 ఏపీవైకి, అంటే దాదాపు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లోకి 4 to 5 times అనేది మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఎలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సుకన్య సమృద్ధి యోజన 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అదైతే 2,000 ఫిక్స్ అయితే మనకు 10 lakhs అబౌవ్ వస్తుంది ఫ్రెండ్స్. 10 to 11 lakhs. ఇక్కడ మనకు కాంపౌండింగ్ మల్టిపుల్ అనేది పవర్ పనిచేస్తుంది సుకన్య సమృద్ధిలో. అలాగే ఇక్కడ ఎస్ఐపి అనేది ఇక్కడ మ్యాజిక్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ మనకు మినిమం 12%తో ఈ యొక్క 4,80,000 20 yearsకి మనకు 20 lakhs అవుతుంది. అంటే మనకి ఎక్కడైనా కానీ గ్రో యాప్లో కానీ ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ క్యాలిక్యులేషన్ మనం చెక్ చేయొచ్చు. ఈ యొక్క ఎవ్రీ మంత్ 2,000తో 20 yearsకి 20 lakhs మినిమం 12% ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే తర్వాత అది 15% రావచ్చు, 18% కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్. సో అది మనం ఒక 15% 20 years తీసుకుంటే 30 lakhs అవుతుంది. అదే ఓన్లీ ఒక మ్యూచువల్ ఫండ్సే. అదేవిధంగా 25 yearsకి 15% అయితే కాంపౌండింగ్ కావడం వల్ల 30 lakhs కాస్త 65 lakhs అవుతుంది. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే అదే మనం చేసే 20 yearsలో 2,000 18% రిటర్న్స్ మనం గెట్ చేసినట్లయితే డెఫినెట్గా అది ఓన్లీ ఒక మ్యూచువల్ ఫండ్స్ 81 lakhs అయితే రిటర్న్స్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కాంపౌండింగ్ అనేది ఎలా ఉందంటే అమౌంట్ అనేది మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా వేరియేషన్స్ పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాను. మినిమం 12% అయితే తగ్గదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇన్ఫ్లేషనే 6% ఉంటుంది ఎవరీ ఇయర్కి. సో దాన్ని బట్టి మనకు మ్యూచువల్ ఫండ్స్ 12% మనం మినిమం వాల్యూ ఇస్తే కానీ మ్యాక్సిమం అది
15-18% కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ 2000 మనం పెట్టినప్పుడు ఆ 20-25 ఇయర్స్లోనే మినిమం 12% మనకు 30 lakhs వస్తుంది. అదే 15% 25 ఇయర్స్కి అయితే 65 lakhs, అదే 18% అయితే 81 lakhs. అంటే మ్యూచువల్ ఫండ్స్ మనకు 81 lakhs అయితే వస్తుంది ఎవ్రీ మంత్ 2000కి. మనకి ఏపీవైలో అయితే ఫ్రెండ్స్ అటల్ పెన్షన్ యోజనలో మనం చేసే ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ మనం చేసినట్లయితే అది ఒక 20 ఇయర్స్ మినిమం చేస్తే 2,40,000 అవుతుంది. అది 60 ఇయర్స్ తర్వాత మనకి ఒక 5,000 అదనంగా స్టేట్ పెన్షన్ కాకుండా మనం ఈ ఏపీవై అటల్ పెన్షన్ యోజన ద్వారా ఒక 5,000 మినిమం 10 ఇయర్స్ మనం పెన్షన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఇయర్కి 60,000, 10 ఇయర్స్కి 6 lakhs అది వస్తుంది. తర్వాత అల్టిమేట్గా ఎవరైతే అటల్ పెన్షన్ యోజన ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఏదైనా డెత్ జరిగినప్పుడు తిరిగి వాళ్ళ పార్ట్నర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ తిరిగి మళ్ళీ కంటిన్యూగా పెన్షన్ అయితే రాజుంటుంది. ఆ తర్వాత ఫర్దర్ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క 6 lakhs మళ్ళీ నామినీకి మనకి బల్క్ అమౌంట్ ఒక్కసారిగా 8,50,000 అయితే రావడం జరుగుతుంది. 6 lakhs ప్లస్ 8 lakhs మినిమం ఒక 14-15 lakhs అయితే ఏపీవై ద్వారా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో మనం ఒక 5,000, 2,000, 2,000, 1,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక 20 ఇయర్స్లో మ్యాక్సిమం 80 lakhs to 1 crore అయితే కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇది కన్సిస్టెన్సీగా ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ డ్రాప్ అయినా కూడా ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు. సో ఖచ్చితంగా ఒక 20 ఇయర్స్ పక్కా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక 25,000-30,000 శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఒక 1 కోటి రూపాయలు అయితే వాళ్ళ యొక్క లైఫ్లో గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ యొక్క 5,000 అంటే 20% వాళ్ళ శాలరీ ఆ యొక్క 20 ఇయర్స్లో ఇంప్రూవ్మెంట్ కావచ్చు, పెరగచ్చు. అదర్ సోర్స్ ఏవైనా ఎర్నింగ్ సోర్స్ పెరగచ్చు ఫ్రెండ్స్. అవి మనం కాకుండా వాళ్ళ శాలరీలో 20% మాత్రమే ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం క్యాలిక్యులేషన్ చెప్పాను. వాళ్ళ ఎర్నింగ్స్ పెరిగితే అదనంగా వేరే కూడా వాళ్ళు మనీ క్రియేట్ కావడం అవకాశం ఉంటుంది. ఈ యొక్క 5,000తో మాత్రమే ఈ 1 crore కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. అది మ్యాజిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక 25 ఇయర్స్ 15% అయితేనే మనకు 65 lakhs వస్తుంది ఇయర్లీ. మనం ఓన్లీ 12% 20 ఇయర్స్కి మాత్రం 20 lakhs, 12% నుంచి బిట్వీన్ 18% అయితే డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒక మ్యూచువల్ ఫండ్సే మినిమం 50-60 lakhs అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఒక 40 lakhs మనకి ఎస్ఎస్వై ద్వారా ఏపీ ద్వారా రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని సేవింగ్ టిప్స్ ప్లానింగ్ కోసం మన చాలా సపోర్ట్గా ఉంటుంది మన యొక్క ఛానల్. లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.